హాయ్ పిల్లలు. నేను మీకోసం దయ్యం కథ తీసుకొచ్చానర్రా. మీకు భలే ఇష్టం కదా దయ్యం కథలంటే. సరే మనం దయ్యం కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన దయ్యం కథ పేరు మారిన దయ్యం. అంటే ఒక దయ్యం మంచిగా మారిపోయింది. ఆ దయ్యం ఎలా మంచిగా మారిపోయింది మనం ఈ కథలో తెలుసుకుందాం. సరేనా? మనం కథలోకి వెళ్ళిపోతున్నామా? ఓకే, వెళ్ళిపోదాం. సిద్దిపేట అనే గ్రామంలో అంజయ్య, అతని భార్య అంజని, వాళ్ళకి ఒకే ఒక కొడుకు అభిరామ్ అని ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి నివసిస్తూ ఉండేవాళ్ళు. అంజయ్యకు చిన్న కొబ్బరి తోట ఉంది. ఆ తోట మీద వచ్చే ఆదాయంతో జీవిస్తూ ఉంటారు. అంజని ఏమో ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పూల తోట పెంచి ఆ పూలను ఊర్లో వారికి అమ్ముతూ వచ్చిన డబ్బులు అవసరం అయినప్పుడు ఇంటి కోసం, భర్త కోసం, కొడుకు కోసం ఖర్చు చేస్తూ ఉండేది. సిద్దిపేటలో అది చిన్న గ్రామం కావడం వల్ల 7వ తరగతి వరకే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లోనే అభిరామ్ తన విద్యనంతా పూర్తి చేశాడు. అభిరామ్ చాలా తెలివిగలవాడు. మంచి బాగా చురుకైన స్టూడెంట్ అనమాట, చదువుకునేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పక్కనున్న పట్టణానికి వెళ్ళి ఇంకా వేరే చదువులు చదువుకోలేకపోయాడు. అంత డబ్బు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల. అందుకని ఏం చేశాడు, తన తండ్రికున్న కొబ్బరి తోటలో తండ్రితో పాటు సహాయం చేస్తూ అలా రోజులు గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు పిల్లవాడు పెద్దవాడయ్యాడు కనుక వాళ్ళ నాన్న రోజు కొబ్బరి తోటలో కాపలా పడుకునేవాడు. ఇప్పుడు చదువు అయిపోయింది కనుక అభిరామ్ చెప్పాడు, నాన్నగారు మీరు ఇంట్లోనే ఉండండి, నేను కొబ్బరి తోటలో కాపలా పడుకుంటాను అని చెప్పాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కొబ్బరి చెట్లకి బాగా కొబ్బరికాయలు కాసి ఇంకా రేపో ఎల్లుండో కోసి పక్కనే ఉన్న సంతకి తీసుకెళ్ళి అమ్ముకోవాలనమాట. అందుకని ఆ రోజు అభిరామ్ మామూలుగా తోటలో కాపలాకి పడుకున్నాడు. తోటలో ఒక చిన్న గుడిసె ఉంటుందన్నమాట. ఆ గుడిసె ముందు మంచం మీద పడుకొని అభిరామ్ ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తుండగా ఎవరో నడిచిన చప్పుడు వినపడింది తోటలో. ఇప్పుడు మనం పెద్ద పెద్ద తోటల్లో ఆకులు రాలిపోతాయి కదా గాలికి. ఆకులు ఎండిపోతే దాని మీద ఎవరైనా నడిస్తే బాగా చప్పుడు, గలగల అని చప్పుడు వినిపిస్తుంది. ఆ చప్పుడు విన్న అభిరామ ఏం చేశాడంటే తోటలోకి ఎవరైనా వచ్చారేమో చూద్దామని ఆ చప్పుడు వినపడ్డ వైపు వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కొబ్బరి బోండాలు బాగా ఎక్కువగా ఉన్న చెట్టు కింద ఒక వింత ఆకారం కనపడింది. ఆకారం మగవాడి ఆకారంలో ఉంది. కానీ అది మనిషో దయ్యమో అర్థం కావట్లేదు. అలా అభిరామ్ ఆలోచిస్తూ ఉండగా ఈ ఆకారం ఏం చేసిందంటే చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టగానే వెంటనే టకాటకా అంత పెద్ద కొబ్బరి చెట్టు మీద నుంచి 2, 3 కొబ్బరి బోండాలు రాలిపడిపోయాయి. ఈ దయ్యం ఏం చేసిందంటే వాటిని తీసుకుని గోళ్లతో చీల్చేసి అందులో నీళ్లు తాగేసి కొబ్బరంతా తినేసింది. అలాగా 4, 5 బోండాలు తినేసి ఇలా వెనక్కి తిరిగింది. తిరగగానే అభిరామ్ కనపడ్డాడు. కనపడగానే అడిగాడనమాట. అప్పటికి అర్థమైపోయింది అభిరామ్‌కి, ఓహో! వీడు దయ్యము అని. అయితే మగ దయ్యం అనమాట. "ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు?" అంటే, "నీకు కనిపించట్లే, నేను దయ్యాన్ని కదా! అయినా నన్ను చూసి నువ్వు భయపడకుండా ఎందుకున్నావు?" అనగానే అభిరామ్ గూడా చెప్పాడు, "నువ్వసలు నా తోటలోకెందుకొచ్చావు? ఈ కొబ్బరి బోండాలు ఎందుకు తాగుతున్నావు? నువ్వు మా కొబ్బరి తోటను పాడు చెయ్యకులాగా. మేము చాలా కష్టపడి బ్రతుకుతున్నాము. అంటే నాకు కొబ్బరి బోండాలంటే చాలా ఇష్టం. నేను రోజూ వచ్చి ఇలాగే కొబ్బరి బోండాలు తాగుతాను. కొబ్బరంతా తినేస్తాను" అని చెప్పి దయ్యం మాయమైపోయింది. సరే మరుసటి రోజు పొద్దున్నే ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకి ఈ దయ్యం విషయమంతా చెప్పాడు అభిరామ్. చెప్పగానే అప్పుడేమైందంటే, సరే మనం కనుక్కుందాం ఈ దెయ్యం ఎందుకలా చేస్తుందో అని అభిరామ్ వాళ్ళ నాన్న అంజయ్య చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు రాత్రి అలాగే వచ్చింది దెయ్యం. వచ్చి కొబ్బరి బొండాలు తాగేస్తుంటే అప్పుడు అభిరామ్ చెప్పాడు, "చూడు నువ్వు కొబ్బరి బొండాలు తాగడం వల్ల నాకేమీ బాధ లేదు. నీకెన్ని కావాలో ఒకటో రెండో తీసుకొని తాగు. కొబ్బరి కూడా తిను. కానీ బోండాలన్నీ కొబ్బరి బోండాలన్నీ పాడు చెయ్యకు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్ను వేడుకుంటున్నాను" అని అభిరామ్ చెప్పాడు. చెప్పగానే అప్పుడు ఆ దెయ్యం ఆలోచించింది. సరే అయితే నేను నీ తోట పాడు చేయను. నాకు రోజు 2 కొబ్బరి బొండాలైతే కావాలి అని చెప్పింది. చెప్తే అభిరామ్ సరే అన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాక అభిరాము, దయ్యము మంచి స్నేహితులైపోయారు. అయిపోయిన తర్వాత అభిరామ్ వాళ్ళ పరిస్థితి అంతా, ఇంటి పరిస్థితి అంతా తెలుసుకున్న దయ్యం ఏం చేసిందంటే, సరే మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం గదా! నేను నీ కొబ్బరి తోటలో పంట బాగా పండేలా చేస్తాను. మరి నేను ఉన్నన్ని రోజులు నాకు తినడానికి కొబ్బరి బోండాలు ఇస్తావా అని దయ్యం అడిగింది. ఓ తప్పకుండా, నువ్వు నా ఫ్రెండ్ అయిపోయావు కాబట్టి నీకు కావలసినన్ని కొబ్బరి బోండాలు తాగు, తిను.
కానీ తోట పాడు చేయకుండా ఉన్నావు కదా, అలాగే ఉండు, మనం మంచి ఫ్రెండ్స్ అన్నాడు. ఆ రోజు నుంచి దయ్యం ఏం చేసిందంటే, తనకు కావాల్సిన 2 బోండాలో, 3 బోండాలో తాగేసి అభిరామ్‌తో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతూ ఉండేది. అలా రోజులు గడిచిన తర్వాత దయ్యంకి వాళ్ళంటే చాలా ఇష్టమైపోయింది. అయితే అభిరామ్ రోజు తోటకొచ్చేటప్పుడు ఒక్కోసారి తను భోజనం తెచ్చుకున్నప్పుడు ఈ దయ్యానికి కూడా తినిపిస్తూ ఉండేవాడు. మంచి రుచికరమైన భోజనం దొరకడంతో దయ్యం చాలా సంతోషపడింది. ఆ తర్వాత ఏమైందంటే దయ్యం మనసులో అనుకుంది, వీళ్ళు నన్నింత మంచిగా చూసుకుంటున్నారు, వీళ్ళ తోటలో ఇంకో కొబ్బరి బొండాలు నేను తీసుకొని తినకూడదు, నాకు రోజు భోజనం పెడుతున్నాడు కదా ఈ అబ్బాయి, వీళ్ళకి చేతనైతే నేను ఏదన్నా సాయం చేయాలి అనుకున్న దయ్యం ఏం చేసిందంటే, ఆ రోజు నుంచి కొబ్బరి తోటలో అభిరామ్‌ని కాపలాగా రాత్రి పడుకోవడానికి రావద్దని చెప్పింది. అదే కాపలా కాసేది. దానికి తోడు కొబ్బరి బోండాలు ఎక్కువగా వచ్చేట్ల చెట్లకి చేసి, ఆ కొబ్బరి బోండాల మీద వాళ్ళకెంతో లాభం వచ్చేలా చేసింది. అలా డబ్బులెక్కువ వస్తుండడంతో అభిరామ్ ఏమనుకున్నాడంటే, నేనింక పట్టణానికి వెళ్ళి చదువుకుంటాను అని వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఇప్పుడు బాగా మంచి సంపాదన ఉంది కదా! డబ్బులకు కొరత లేదు గదా! అందుకని అభిరామ్‌ని పక్కన పట్నంలో చేర్పించారు. అయితే దయ్యము అభిరామ్‌ని చాలా మిస్ అయిపోయింది పాపం. అభిరామ్ గూడా ఎప్పుడెప్పుడు సెలవులొస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా సెలవులు రాగానే రోజంతా దయ్యంతో ఎక్కువగా గడుపుతూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళిద్దరు. తన కాలేజీ విషయాలు, తన స్నేహితుల విషయాలు, ఎలా ఉంటుంది అన్నీ చెప్పుకునేవాడు. అలా రోజులు గడిచిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత అభిరాము బాగా చదువుకుని పెద్ద పోలీస్ ఆఫీసరై వాళ్ళ ఊరికే పోలీస్ ఆఫీసర్‌గా వచ్చాడు. అప్పటికి అంజయ్య బాగా డబ్బులు సంపాదించాడు. ఈ లోపల మీ మగదెయ్యం ఏం చేసింది, అంజనికి కూడా తన ఇంటి ముందు పూల తోట పెంచుకుంటుంది గదా! తన శక్తితో రకరకాల పూలు ఎక్కువ వచ్చేట్లా చేసి, అక్కడ కూడా డబ్బులు బాగా వచ్చేట్లా చేయడంతో అంజయ్య చాలా కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడైపోయాడు. ధనవంతుడైన తర్వాత అంజయ్య ఏం చేశాడంటే, వాళ్ళ ఊర్లో స్కూలు 7వ తరగతి వరకే ఉంది గదా! దాన్ని 10వ తరగతి వరకు తరగతులు పెంచి స్కూల్‌ని బాగు జేశాడు. అలాగే ఊర్లోకి కావలసిన సదుపాయాలన్నీ చేశాడు. బీద విద్యార్థుల్ని చదివించడం మొదలుపెట్టాడు. ఇలా తన ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెల్లో గూడా ప్రజల అవసరాలు తీరుస్తూ అంజయ్య, అభిరాము, వాళ్ళమ్మ అంజని అందరూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదంతా జరగడానికి కారణం ఈ మగ దయ్యమే గదా కారణం. అందుకనే ఆ దయ్యాన్ని ఎంతో ప్రేమగా జూసుకుంటూ ఉన్నారు. ఈ మగ దయ్యము, మన అంజయ్య, అంజయ్య కొడుకు అభిరాము, అభిరామ్ వాళ్ళమ్మ అంజని, వీళ్ళు చాలా కాలం ఎంతో సంతోషంగా అందరికీ మేలు చేస్తూ జీవించారు. విన్నారు కదా పిల్లలు? ఈ కథ వల్ల మనకేం తెలిసింది? మనకు చేతనైతే ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. మనకున్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. మంచి మనసుతో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది. మంచి వాళ్ళతో ఉన్నామనుకో, చెడ్డవాళ్ళు కూడా మనసు మార్చుకొని మంచివాళ్ళుగా మారే అవకాశం ఉందని ఈ దయ్యం కథ వల్ల మనం తెలుసుకున్నాం కదా! పిల్లలు, నచ్చిందా కథ? మరొక లైక్ కొట్టేయండర్రా! మళ్ళీ నేను రేపు ఇంకో దయ్యం కథతో వస్తాను. సరేనా? బాయ్ బాయ్.